మీరు చెప్పండమ్మా, మీరు చేసింది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? అంటే అట్లా చెప్పిండు సార్ నాకు. ఎట్లైనా పెళ్లి చేసుకుంటా గదా! ఇప్పుడే వద్దులే. పెళ్లి చేసుకున్నాక తర్వాత చూద్దాము. ఇప్పుడే చేసుకుంటే మీ ఇంట్లో నీ పరువే పోద్ది. అది ఇది అంటే నిజమే గదా! అనేసి నమ్మినాను. అంటే ఎప్పుడైనా ఒకటి గ్రహించండమ్మా. మొగోడు 10 అబద్ధాలు ఆడతాడు. 10 కాకుంటే 100 అబద్ధాలు ఆడతాడు. ఒక ఆడదాన్ని తన కైవసం చేసుకోవడానికి ఎన్నైనా అబద్ధాలు ఆడతాడు. అవన్నీ మీరు నమ్మేసి తనకు లొంగిపోవడం అనేది కరెక్ట్ కాదు కదా. మీరే చెప్పండి. మీరు ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారు, సరే. ఒకసారి మీకు తెలిసిపోయింది, ఒకసారి అబోర్షన్ జరిగింది, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మీరు నమ్మారు, నెక్స్ట్ టైం కూడా అలా చేశారు. మీరు ఫస్ట్ టైం జరిగినప్పుడే మీరు కొంచెం అలర్ట్ అయిపోతుండే కదమ్మా. ఇంత దూరం దాకా ఇప్పుడు మీరు హెల్త్ ఎంత స్పాయిల్ అయి ఉంటుంది. నేను అడిగినాను సార్ ఫస్ట్ టైం అయినప్పుడే. పెళ్లి చేసుకుందాం ఇట్లుంది గదా! అంటే ఇప్పుడే వద్దులే చేసుకుందాం. ఇంకా నాకు చెల్లెలు ఉంది సార్. ఫస్ట్ అయితే చూద్దాంలే, ఇంకా మీ చెల్లెలు కూడా ఉంది, చూద్దాంలే అని చెప్పేసి అన్నాడు. అంటే సర్లే ఎట్లయినా చేసుకుంటాడు కదా అనేసి నమ్మినాను సార్. తన పెళ్లి జరిగే విషయం మీకు తెలుసు? తెలుసు సార్. ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలుసు? ఆయన చెప్పిండు సార్ నాకు. పెళ్లి జరిగే విషయం కూడా తెలుసా? చెప్పిండు సార్ నాకు. మరి అప్పుడు మీరు ఏం చేస్తున్నారు పెళ్లి జరిగేటప్పుడు? అంటే నాతో ఏమన్నాడంటే అక్కడ వచ్చే కట్నం ఆమెకు డివర్స్ ఇచ్చి మనం మంచిగా లైఫ్ లీడ్ చేసుకుందాం. ఎట్లా మనకే కదా కట్నం డబ్బులు. కట్నం కోసమన్నా నేను ఇంకో అమ్మాయిని చేసుకోవాలి అనేసి అన్నాడు సార్. ఏం మాట్లాడుతున్నారమ్మా? కరెక్ట్ మాట్లాడుతున్నారా? మీరు బీటెక్ చదివారు, తను క్రిమినల్ మైండ్ గా ఆలోచించాడు, మీరు కూడా తన క్రిమినల్ చర్యలో పాల్గొంటున్నారు. అదొక క్రిమినల్ చర్య. అది వేరే వాళ్ళ జీవితం నాశనం చేయడానికి, తన నుంచి వచ్చే కట్నం డబ్బుల కోసం ఆశపడి తను అలాంటి పనులు చేస్తూ ఉంటే తనని మీరు హెల్ప్ చేస్తున్నారు. ఒక క్రిమినల్ ని హెల్ప్ చేయడం అంటే అది కూడా క్రిమినల్ పనే. నాకు ఇయ్యమని చెప్పలే కదా సార్ ఆ కట్నం డబ్బులు. నీవే ఏదన్నా అప్పులు ఉంటే కట్టేసుకో అని చెప్పిన. తను చేసే ఒక క్రిమినల్ యాక్ట్ కి మీరు ఎలా ఒప్పుకుంటారు? ఆ క్రిమినల్ అని మీకు తెలిసిపోయింది అక్కడే. మీరు ఆ టైంలోనే అవతలి పర్సన్ కూడా మీలానే ఒక ఆడపిల్ల, తన జీవితం అయినా సేఫ్ చేయాలని మీరు ఆలోచించాలే కదా, సహాయపడాలే కదా. నీలాగే తను కూడా అక్కడ ఇబ్బంది పడుతున్నట్టే కదా. అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒకవేళ ఇప్పుడు 6 నెలలు అవుతుంది, వదిలిపెట్టేస్తున్నాడు, అప్పుడు ఆ అమ్మాయి కూడా బాధపడేట్టే కదా. నీకు బాధ అనిపించట్లేదా? ఒక క్రిమినల్ ని హెల్ప్ చేయడం అనేది మనం కూడా క్రిమినలే అవుతామండి. ఆ పని మీరు చేయొద్దుండే అండి, తప్పు చేశారు. తను పెళ్లి మండపంలో ఉన్నప్పుడు, లేకుంటే ఎంగేజ్మెంట్ అయినప్పుడు, లేదా తను ఇలాంటి పనులు చేస్తా అనే ఒక థాట్ మీతో చెప్పినప్పుడు మీరు పోలీస్ హెల్ప్ తీసుకోవాలండే, మీరు పోలీసులను ఆశ్రయించాలండే, లేదంటే మాలాంటి ఎవరైనా అడ్వకేట్స్ అన్నా, కౌన్సిలర్లన్నా, సోషల్ యాక్టివిస్ట్లన్నా మీరు కన్సల్ట్ అవ్వాలండే. మేము మీకు హెల్ప్ చేసేటోళ్ళం. అంటే అందరికీ తెలుసు సార్. మా చుట్టాలలో కూడా తెలుసు ఆ అబ్బాయినే చేసుకుంటా అని. మా ఇంట్లో ఏదైనా దావతుంటే కూడా వచ్చేటోడు. అట్లా అని ఇంకా అందరికి తెలుసు కదా. అందరికి ఆయనే చెప్తుండే నేను చేసుకుంటా, ఆ పిల్లనే చేసుకుంటా అని. అంటే దాని అర్థం ఏం తెలుసా? నువ్వు ఎక్కడ పోవద్దు, ఎవరిని చేసుకోవద్దు. ఇప్పుడు అట్లనే చేసిండు మేడం. కంప్లీట్ గా తనకే సొంతం. ఇప్పుడు అదే అంటుండు మేడం. వేరే ఎవరినన్నా చేసుకుంటా అంటే నువ్వు అట్లా ఎట్లా చేసుకుంటావు? నువ్వు చేసినవన్నీ నా దగ్గర ఉన్నాయి. నువ్వు చేసుకునే అతనికి నేను ఖచ్చితంగా చూపిస్తా. ఎవడు భరించుకుంటాను నిన్ను, అది ఇది అని చెప్పేసి అంటుండు.